కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం హత్య కేసు సంచలనంగా మారింది. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న డాక్టర్ల సమ్మెకు మద్దతుగా పత్తికొండ ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్లు ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ వైద్యశాలతో పాటు ప్రైవేటు వైద్యులు, ఏఎన్ఎంలు, మెడికల్ ఉద్యోగులు కూడా విధులను బహిష్కరించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ల రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది? అంత క్రూరంగా ఎలా తయారయ్యారు మనుషులు? ఒక మనిషిని ఆమె కళ్ళల్లో స్పెట్స్ ఇరిగిపోయి కళ్ళల్లోంచి రక్తం వచ్చింది, గొంతులోంచి రక్తం వచ్చింది, గొంతు నులిమి చంపారు. ఆమె ప్రైవేట్ పార్ట్స్ నుంచి రక్తం వచ్చింది. అంత క్రూరంగా ఎలా చేయగలిగారు? అలా చేసే వాళ్ళని ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఒక మనిషి చేయగలిగారా? 150 ml సిమెన్ వచ్చిందని అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది? గ్యాంగ్ రేప్ చేసింది ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఇవన్నీ అసలు అక్కడ ఉన్న క్రైమ్ ఏరియా అంతా ధ్వంసం చేశారు. డాక్టర్స్ ప్రొటెస్ట్ చేస్తుంటే వచ్చి డాక్టర్స్ని కొడుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలి మేము?